హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. పాఠం 1. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. నేను నా పూర్ డాడ్తో నాకు జీతం లేదని చెప్పలేదు. ఆయనకి అది అర్థం అయ్యేది కాదు. అదీ కాక నాకే ఇంకా సరిగ్గా అర్థం కాని విషయాన్ని నేను ఆయనకి వివరించదలుచుకోలేదు. ఇంకో 3 వారాల దాకా మైక్, నేను ప్రతి శనివారం 3 గంటల సేపు పనిచేశాం ఉచితంగా. పని నాకేం కష్టం అనిపించలేదు. పైగా చేయగా అది చాలా సులభమని కూడా అనిపించసాగింది. నేను బాగా బాధపడినది బేస్బాల్ ఆడలేకపోతున్నానని, కామిక్స్ బుక్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవని. 3వ వారం రిచ్ డాడ్ మేము పనిచేసే చోటికి వచ్చాడు. ఆయన ట్రక్ పార్కింగ్ ప్రదేశంలో ఆగిన చప్పుడు వినిపించింది. ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు పటపటమని చప్పుడు వచ్చింది. ఆయన స్టోర్లోకి వచ్చి మిసెస్ మార్టిన్ని ఆప్యాయంగా కావలించుకున్నాడు. స్టోర్లో పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి, ఆయన ఐస్ క్రీంలు ఉంచిన ఫ్రీజర్ దగ్గరికెళ్లి 2 ఐస్ క్రీం బార్లు బయటకి తీశాడు. వాటికి డబ్బులు చెల్లించి మైక్ని నన్ను రమ్మని సంజ్ఞ చేశాడు. పిల్లలు పదండి, అలా తిరిగొద్దాం అన్నాడు. మేము రోడ్డు దాటేటప్పుడు కొన్ని కార్లని తప్పించుకుంటూ ఆవలి వైపునున్న పెద్ద గడ్డి మైదానంలోకి నడిచాం. అక్కడ కొంతమంది పెద్దవాళ్లు సాఫ్ట్ బాల్ ఆడుతున్నారు. దూరంగా ఒక మూలనున్న పిక్నిక్ బల్ల దగ్గర కూర్చుంటూ ఆయన మైక్కి, నాకు తను కొన్న ఐస్ క్రీంని అందించాడు. ఏమిటి సంగతి, పని ఎలా ఉంది? బాగానే ఉంది అన్నాడు మైక్. నేను కూడా అవునని తలాడించాను. ఏమైనా నేర్చుకున్నారా లేదా అన్నాడు రిచ్ డాడ్. మైక్, నేను ఒకరి ముఖంలోకి ఒకరం చూసుకున్నాం. భుజాలెగరేశాం. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరం తలలు అడ్డంగా ఊపాం. జీవితం పన్నే అతిపెద్ద వలల నుంచి తప్పించుకోవటం. అయితే మీరిద్దరూ ఇక ఆలోచించటం మొదలుపెట్టడం మంచిది. జీవితం నేర్పబోయే అతిపెద్ద పాఠాలలో ఒకదాన్ని మీరిప్పుడు నేర్చుకోబోతున్నారు. ఈ పాఠాన్ని మీరు నేర్చుకున్నట్టయితే మీరు స్వేచ్ఛగాను, నిశ్చింతగాను గొప్ప జీవితాన్ని గడపగలుగుతారు. కానీ ఈ పాఠాన్ని నేర్చుకోకపోయినట్టయితే మీరు మిసెస్ మార్టిన్ లాగానో లేదా ఈ మైదానంలో సాఫ్ట్ బాల్ ఆడే వీళ్ళందరిలాగానో బతుకుతారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు, అతి తక్కువ డబ్బు సంపాదన కోసం. నిలకడైన ఉద్యోగం అనే భ్రమనే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ప్రతి ఏడు దొరికే 3 వారాల సెలవు కోసం ఎదురు చూస్తూ గడుపుతారు. 45 ఏళ్లు పనిచేశాక దొరకబోయే ముష్టి పెన్షన్ కోసం ఎదురుచూస్తారు. అలాంటి జీవితం గడపాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నట్లయితే నేను మీ జీతం 10 సెంట్ల నుంచి గంటకి 25 సెంట్లకి పెంచుతాను. కానీ వీళ్ళందరూ కష్టపడి పనిచేసే మంచి మనుషులు. వీళ్ళని మీరు వెక్కిరిస్తున్నారా? నేను కొంచెం కోపంగా అడిగాను. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వాడు. మిసెస్ మార్టిన్ నాకు తల్లిలాంటిది. నేను ఆవిడ పట్ల అంత నిర్దయగా ఉండలేను. నేను మీ కళ్ళకి క్రూరుల్లా కనిపించవచ్చు. ఎందుకంటే నేను ఒక విషయాన్ని మీ ఇద్దరి దృష్టికి తీసుకువద్దామని ప్రయత్నిస్తున్నాను. మీరు విశాలమైన దృష్టిని పెంపొందించుకునేందుకు సాయం చేస్తున్నాను. మీకు తెలియని విషయాల్ని తెలియచేయాలి అనుకుంటున్నాను. వాటిని చాలామంది చూసి కూడా లాభం పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లది చాలా సంకుచిత దృష్టి. చాలామంది తాము చిక్కుకుని ఉన్న వలని చూడలేరు. ఆయన చెప్పేది సరిగ్గా అర్థం కాక మైక్, నేను అలాగే చూస్తూ కూర్చుండిపోయాం. ఆయన నిర్దయగా మాట్లాడుతున్నట్టు అనిపించినప్పటికీ మాకు ఏదో తెలియచేయాలని ఆయన ఎంతో తపన పడుతున్నాడనేది మాత్రం మాకు అర్థమైంది. రిచ్ డాడ్ నవ్వుతూ, గంటకి 25 సెంట్లు అనే మాట విని మీకు సంతోషం కలగటం లేదు? మీ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవటం లేదు అన్నాడు. నేను తల అడ్డంగా ఆడించి లేదు అన్నాను. కానీ నిజానికి నా గుండె కొంచెం వేగంగానే కొట్టుకుంటుంది. గంటకి 25 సెంట్లు నా లెక్కన బోలెడంత డబ్బు. సరే, నేను మీకు గంటకి $1 ఇస్తాను అన్నాడు రిచ్ డాడ్ కొంటిగా నవ్వుతూ. ఇక నా గుండె వేగంగా పరిగెత్తసాగింది. నా బుర్ర ఒప్పుకో ఒప్పుకో అంటూ అరవసాగింది. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. అయినా నేను నోరు విప్పలేదు. సరే, గంటకి $2. 9 ఏళ్ల నా చిన్ని గుండె బుల్లి బుర్ర పేలిపోయినంత పనైంది. ఎంతైనా ఇది 1956 నాటి మాట. గంటకి $2 సంపాదించినట్లయితే నేను ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన పిల్లవాణ్ణి అయ్యేవాణ్ణి. అంత డబ్బు సంపాదించడం నేను కలలో కూడా ఊహించని విషయం. సరే అందామని అనిపించింది. నేనీ బేరం ఒప్పుకుందామని అనుకున్నాను. కొత్త సైకిలు, కొత్త బేస్బాల్ గ్లౌస్, నా చేతిలో డబ్బు చూశాక నా స్నేహితుల కళ్ళలో కనపడే ఆరాధన నా కళ్ల ముందు నాట్యం చేయసాగాయి. వీటన్నిటికన్నా మించి జిమ్మీ, వాడి భాగ్యవంతులైన స్నేహితులు ఇంకా జన్మలో నన్ను పేదవాణ్ణి అనరు అనే ఆలోచన నన్ను నిలవనీయలేదు. కానీ నా నోరు పెగలేదు ఎందుకో. బహుశా నా బుర్ర మరీ వేడెక్కిపోయి లోపల ఏదో ఫ్యూజ్ ఎగిరిపోయి ఉంటుంది. కానీ నా మనసు లోతుల్లో ఆ $2 నాకు కావాలన్న కోరిక మాత్రం బలంగా నాటుకుంది.
ఐస్ క్రీం కరిగిపోయి నా చేతి నుంచి కిందకి కారిపోతుంది. ఐస్ క్రీం పుల్ల మాత్రం నా చేతిలో మిగిలింది. ఆ పుల్ల కింద భాగంలో వెనీలా చాక్లెట్ ముద్ద అతుక్కుని చీమలకి విందుగా మారింది. రిచ్ డాడ్ తనకేసే కళ్ళార్పకుండా చూస్తున్న ఇద్దరు కుర్రాళ్ళకేసి చూశాడు. వాళ్ళిద్దరూ కళ్ళు పెద్దవి చేసుకుని ఆయన వైపే చూస్తున్నారు. వాళ్ల బుర్రలు పనిచేయటం మానేసినట్లు వాళ్ల మొహాలే చెప్తున్నాయి. మమ్మల్ని పరీక్షిస్తున్నానని ఆయనకి తెలుసు. మాలో ఎక్కడో ఆయన మా ముందుంచిన బేరాన్ని ఒప్పుకోవాలనే తపన ఉందని కూడా ఆయన గ్రహించాడు. ప్రతి మనిషిలోనూ బలహీనమైన ఆత్మ ఉంటుందని, అవసరాలని తీర్చుకోవటానికి అది అమ్ముడుపోతూ ఉంటుందని ఆయనకి తెలుసు. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ ఉండే ఆత్మలో ఒక భాగం చాలా బలంగా ఉంటుందని, ఏమిచ్చినా దాన్ని కొనటం వీలు కాదని కూడా ఆయనకి తెలుసు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ బలంగా ఉందనేదే ప్రశ్న. ఆయన తన జీవితంలో ఎన్నో ఆత్మలని ఇలా పరీక్షించి చూశాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేసిన ప్రతి మనిషి ఆత్మని ఆయన పరీక్షించి చూశాడు. సరేనర్రా, గంటకి $5. హఠాత్తుగా నా మనసు మూగపోయినట్టయింది. లోపల ఏదో మార్పు జరిగింది. ఆయన ఇస్తానన్న డబ్బు మరీ ఎక్కువ అనిపించింది. అది చాలా హాస్యాస్పదంగా కనిపించింది. 1956లో చాలామంది పెద్దవాళ్లకే గంటకి $5 కన్నా ఎక్కువ జీతం ఇచ్చేవారు కాదు. ప్రలోభం మాయమైంది. ఒక రకమైన ప్రశాంతతని అనుభవించాను. నెమ్మదిగా పక్కకి తిరిగి మైక్ కేసి చూశాను. వాడు నాకేసి చూశాడు. నా ఆత్మలోని అవసరాలకి లొంగే బలహీనమైన భాగం మౌనం వహించింది. నాలో ధరకి లొంగని భాగమేదో పైకి వచ్చింది. నా బుర్రలో ఒక రకమైన ప్రశాంతత, డబ్బు గురించి ఒక నిశ్చయం చోటు చేసుకున్నాయి. మైక్ కూడా అదే స్థితికి చేరుకున్నాడని నాకు అర్థమైంది. గుడ్ అన్నాడు రిచ్ డాడ్ మృదువుగా. చాలామందికి ఒక విలువ ఉంటుంది. భయం, లోభం అనే భావాల వల్ల ప్రతి మనిషికి ఒక విలువంటూ ఏర్పడుతుంది. ముందుగా డబ్బు లేకుండా పోతుందేమో అన్న భయం మనిషిని కష్టపడి పనిచేసేందుకు ప్రేరేపిస్తుంది. ఆ తరువాత మనకి జీతం, డబ్బులు అందాక లోభము, కోరికలు, డబ్బుతో మనం కొనుక్కోగలిగినవి అద్భుతమైన వస్తువుల గురించి ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. అప్పుడు ఇక మన ఆలోచనలు అదే గాడిలో పడి తిరుగుతూ ఉంటాయి అన్నాడు రిచ్ డాడ్. ఏమిటా గాడి అని అడిగాను. అదేమిటంటే పొద్దున్న లేవటం, ఆఫీస్కెళ్లటం, బిల్లులు చెల్లించటం, లేవటం, ఆఫీస్కెళ్లటం, బిల్లులు చెల్లించటం. వాళ్ళ జీవితాలని నడిపించేవి రెండే రకమైన భావాలు, భయము, లోభము. వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇస్తామని ఎవరైనా అంటే వాళ్ళు అదే రకమైన పని చేసుకుంటూ పోయి వాళ్ళ ఖర్చులను కూడా పెంచుకుంటారు. దీన్నే నేను ఎడతెగని పోటీ అంటాను. ఇంకో మార్గం ఏదైనా ఉందా? మైక్ అడిగాడు. ఉంది, కాని చాలా కొద్దిమంది మాత్రమే దాన్ని కనుక్కోగలుగుతారు అన్నాడు రిచ్ డాడ్ నెమ్మదిగా. ఆ మార్గం ఏమిటి అన్నాడు మైక్. నాతో పాటు పనిచేస్తూ నేర్చుకుంటూ దాన్ని మీరిద్దరూ కనుక్కోగలుగుతారనేదే నా ఆశ. అందుకే మీకు ఎటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా మీ చేత పని చేయిస్తున్నాను. మాకు మీరేదైనా సూచన ఇవ్వకూడదు. ఎటువంటి ఫలితము పొందకుండా కష్టపడి ఊరికే పనిచేయటం మాకు విసుగ్గా ఉంది అన్నాడు మైక్. అయితే దీనికి తొలిమెట్టు మీరు నిజం చెప్పటం అన్నాడు రిచ్ డాడ్. మేమేమీ అబద్ధాలు చెప్పటం లేదే అన్నాడు. మీరు అబద్ధమాడుతున్నారని నేననలేదు, నిజం చెప్పమంటున్నాను. రిచ్ డాడ్ మళ్ళీ మొదటికొచ్చాడు. దేని గురించి నిజం చెప్పాలి అని అడిగాను. మీకేమని అనిపిస్తుందో నిజం చెప్పాలి. ఆ నిజాన్ని మీరు ఇతరులెవ్వరికీ చెప్పక్కర్లేదు, మీ మనసుకు మాత్రమే చెప్పాలి అన్నాడాయన. అంటే మీ ఉద్దేశం ఈ పార్కులో ఆడుతున్నవాళ్లు, మిసెస్ మార్టిన్ వాళ్లంతా అలా చేయటం లేదనా అని అడిగాను. నాకు సందేహమే. పైగా డబ్బు లేదనే భయంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ భయాన్ని ఎదుర్కోటానికి బదులుగా వాళ్ళు ఆలోచించటం మాని ఆ భయానికి ప్రతిస్పందిస్తారు. మెదడుతో ఆలోచించకుండా భావనల్లో కొట్టుకుపోతారు అన్నాడు రిచ్ డాడ్ మా తలల మీద చేత్తో తడుతూ. మళ్ళీ ఇలా అన్నాడు. తరువాత వాళ్ల చేతికి కాస్తంత డబ్బు అందగానే మళ్ళీ సంతోషం, కోరికలు, లోభము కలుగుతాయి. మళ్ళీ వాళ్ళు ఆ భావాలకి స్పందిస్తారే తప్ప ఆలోచించరు. అంటే వాళ్ల భావాలే వాళ్ల ఆలోచనలా పనిచేస్తాయా అని అడిగాడు మైక్. సరిగ్గా చెప్పావు. వాళ్ళకి ఏమనిపిస్తుందో అది చెప్పకుండా ఆ భావాలకి ప్రతిస్పందిస్తూ సొంతంగా ఆలోచించలేకపోతారు. వాళ్ళు భయపడతారు, మళ్ళీ పనిలోకెళ్తారు. డబ్బు సంపాదించుకోగలిగితే తమ భయాలు తొలగిపోతాయన్నది వాళ్ళ ఆశ. కాని అలా జరగదని మళ్ళీ రుజువవుతుంది. భయం అనేది వాళ్ళని ఈ ఉచ్చులో బిగించి ఉంచుతుంది. పనిచేయటం, డబ్బు సంపాదించటం, పనిచేయటం, డబ్బు సంపాదించటం, భయం తొలగిపోతుందని ఆశిస్తూ ఎదురుచూడటం. కాని ప్రతిరోజు వాళ్ళు నిద్ర లేవగానే ఆ భయం వాళ్లతో పాటే లేస్తుంది. కొన్ని లక్షల మందిని అలాంటి భయం రాత్రంతా నిద్రపోనివ్వదు. రాత్రంతా వాళ్ళు ఆందోళన పడుతూ, మదన పడుతూ మేల్కునే ఉంటారు.
వాళ్ళ మనసుని పీక్కు తింటున్న భయాన్ని, జీతం డబ్బులు పోగొడతాయని ఆశిస్తూ వాళ్ళు ఉదయమే మళ్ళీ ఆఫీస్కు వెళ్తారు. డబ్బు వాళ్ళ జీవితాలని నడిపిస్తుంది, కానీ అది నిజమని ఒప్పుకోవటం వాళ్ళకిష్టం లేదు. డబ్బే వాళ్ళ భావాలని, వాళ్ళ ఆత్మలని తన అదుపులో ఉంచుకుంటుంది అన్నాడు రిచ్ డాడ్. ఇదంతా చెప్పాక ఆయన మాటలు మా మనసులోకి ఇంకటానికి ఎదురు చూస్తూ ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడు. మైక్, నేను ఆయన చెప్పిన మాటలు విన్నాం, కాని ఆయన చెప్పిందేమిటో మా ఇద్దరికి పూర్తిగా అర్థం కాలేదు. ఒక్క విషయం మాత్రం నాకు అనిపించింది. నాకు పెద్దవాళ్ళందరూ అంత హడావిడిగా ఆఫీసులకు ఎందుకు పరిగెడతారా అని అనుకుంటూ ఉండేవాణ్ణి. అదేదో వాళ్ళకి సరదా అయిన విషయంగా అనిపించదు. వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నట్టు కూడా అనిపించేది కాదు. కానీ ఏదో ఒక కారణం వాళ్ళని అలా ఉద్యోగాలకి తరుముతూ ఉందని మాత్రం నాకు అర్థమైంది. ఆయన చెప్పిన విషయాల్ని మాకు వీలైనంత వరకు మేము అర్థం చేసుకున్నామని గ్రహించిన రిచ్ డాడ్, మీరిద్దరూ ఆ ఉచ్చులో పడకుండా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. నేను అసలు మీకు నేర్పుదామనుకున్నది అదే. ఊరికే ధనవంతులుగా మారితే ఏమీ ప్రయోజనం ఉండదు, దానివల్ల సమస్య పరిష్కారం కాదు అన్నాడు. నిజంగా కాదా అని అడిగాను ఆశ్చర్యపోతూ. కాదు, మరో భావం, కోరిక గురించి కూడా పూర్తిగా నన్ను చెప్పనీయండి. కొందరు దాన్నే లోభం అంటారు, కాని నేను దాన్ని కోరిక అని అనదలుచుకున్నాను. ఇంకా మంచిది, అందమైనది, ఇంకా ఎక్కువ ఆనందాన్నిచ్చేది కావాలనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. అందుకని కోరికలు తీర్చుకునేందుకు కూడా మనుషులు డబ్బు సంపాదించడానికి ఉద్యోగాలు చేస్తారు. డబ్బుతో కొనగలమనుకునే ఆనందం కోసం వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. కానీ డబ్బుతో వచ్చే సుఖ సంతోషాలు కొద్ది కాలం పాటే ఉంటాయి. త్వరలో ఇంకా ఎక్కువ ఆనందం కోసం, ఎక్కువ సంతోషం కోసం, సౌకర్యాల కోసం, నిశ్చింతగా బతకటం కోసం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని వాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉంటారు. భయంతోనూ కోరికతోనూ నిండిన వాళ్ళ మనసుకి డబ్బు స్వాంతన చేకూరుస్తుందని అనుకుంటారు. కాని ఆ డబ్బు ఆ పని చేయలేదు అన్నాడాయన. ధనవంతులకైనా అంతేనా అని అడిగాడు మైక్. ధనవంతులకైనా అంతే. నిజం చెప్పాలంటే ఎక్కువ మంది ధనవంతులుగా ఉండేది కోరిక వల్ల కాదు, భయం వల్లనే. డబ్బు లేదన్న భయాన్ని, పేదరికాన్ని డబ్బు పోగొట్టగలదని వాళ్ళు అనుకుంటారు. అందుకే టన్నుల కొద్దీ డబ్బుని కూడబెట్టినా చివరికి తమకున్న భయం పెరిగిందే తప్ప తగ్గలేదని గ్రహిస్తారు. అప్పుడు ఆ డబ్బు పోతుందేమోనని భయపడతారు. నా స్నేహితులు కొంతమంది బోలెడంతా డబ్బున్నప్పటికీ కూడా ఇంకా పనిచేస్తూనే ఉండటం నాకు తెలుసు. కొందరు లక్షాధికారులు మునుపు పేదవారుగా ఉన్నప్పటికన్నా లక్షలు సంపాదించాకే ఎక్కువ భయపడటం చూస్తున్నాను. తమ దగ్గరున్న డబ్బు మొత్తం పోతుందేమో అని హడలిపోతూ బతుకుతున్నారు. ఏ భయాలైతే వాళ్ళని ధనవంతులు అవటానికి వెంటబడి తరిమాయో అవి ఇప్పుడు ఇంకా పెరిగాయి. వాళ్ళ ఆత్మలోని బలహీనత, అవసరాలు తీర్చుకోవాలన్న తపన ఇంకా గొంతు చించుకుని అరుస్తున్నాయి. వాళ్ళకి తమ పెద్ద పెద్ద ఇళ్లని, కార్లని, డబ్బుతో వచ్చిన వైభవాన్ని వదులుకోవటం ఇష్టం లేదు. తమ దగ్గరున్న డబ్బంతా పోతే తమ స్నేహితులేమంటారో అనే భయం. చాలామంది చూడటానికి ధనవంతుల్లా కనబడుతూ డబ్బులో ఓలలాడుతూ ఉన్న నిరాశతోనూ, నరాల బలహీనతతోనూ కుంగిపోతూ ఉంటారు. అలా అయితే పేదవాళ్లే సంతోషంగా ఉన్నారా అని అడిగాను. లేదు, నేనలా అనుకోవటం లేదు. డబ్బుని తప్పించుకుని తిరగటం కూడా డబ్బు కోసం తహతహలాడటం లాంటి మానసిక రోగమే అన్నాడు రిచ్ డాడ్. ఎవరో పంపించినట్టుగా సరిగ్గా అదే సమయానికి ఇల్లు వాకిలి లేని ఒక బికారి మా బల్ల పక్క నుంచి వెళ్లి పెద్ద చెత్త డబ్బా దగ్గర ఆగి దాన్ని కెలుకుతూ దేనికోసమో చూడసాగాడు. ఏం వెతుకుతున్నాడా అని మేం ముగ్గురం అతన్నే ఆసక్తిగా గమనించసాగాం. ఒకప్పుడైతే అలాంటివాణ్ణి మేం పట్టించుకుని ఉండేవాళ్ళం కాదేమో. రిచ్ డాడ్ తన పర్సులోంచి $1 తీసి ఆ ముసలాన్ని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు. డబ్బుని చూసిన వెంటనే ఆ అనాథ మా దగ్గరకొచ్చి $1 తీసుకుని రిచ్ డాడ్కి అంతులేని కృతజ్ఞతలు తెలిపి తన అదృష్టానికి పొంగిపోతూ గబగబా వెళ్ళిపోయాడు. వీడికి నా దగ్గర పనిచేసే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. అబ్బే, నాకు డబ్బంటే అంత ఆసక్తి లేదండి అనే వాళ్ళని చాలా మందిని చూశాను. అయినా వాళ్ళు రోజుకి 8 గంటలు పనిచేస్తారు. వాళ్ళు చెప్పేదానికి, చేసే పనికి పొంతన లేనట్టే కదా. వాళ్ళకి డబ్బు మీద ఆసక్తి లేకపోతే మరెందుకు ఉద్యోగం చేస్తున్నట్టు? ఇటువంటి మానసిక ధోరణి డబ్బు కూడబెట్టడం కన్నా కూడా ప్రమాదకరమైనది అన్నాడు రిచ్ డాడ్. రిచ్ డాడ్ చెప్పే మాటలు వింటూ కూర్చున్న నాకు మా నాన్న కూడా లెక్కలేనన్నిసార్లు ఇలా అనటం గుర్తొచ్చింది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని ఆయన తలుచు అంటూ ఉంటాడు. తన ఆలోచనలో ఉండి లోటును కప్పిపుచ్చుకోవటానికి నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే పనిచేస్తున్నాను అని కూడా అంటూ ఉంటాడు. అయితే మేమేం చేయాలి? మాలో ఉన్న భయము, లోభము పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేదాకా డబ్బు తీసుకోకుండా పనిచేయాలా అని అడిగాను. లేదు, అది సమయాన్ని వృధా చేయటమే అవుతుంది. మన భావాలే మనల్ని మనిషిగా చేస్తాయి, మనకో అస్తిత్వాన్ని ఇస్తాయి.
నిజమైన మనుషులుగా చేస్తాయి. భావాలు మనకి ముందుకి పోయే శక్తినిస్తాయి. మీ భావాల పట్ల నిజాయితీ చూపండి. మీ మనసు, భావాలు మీకు మేలు చేసుకున్నట్టు చూసుకోవాలే తప్ప మీకు కీడు చేయకూడదు అన్నాడు రిచ్ డాడ్. వావ్ అన్నాడు మైక్. నేనిప్పుడు చెప్పిన దాని గురించి అట్టే బెంగ పెట్టుకోకండి. ఏళ్లు గడిచే కొద్దీ మీకే అర్థమవుతుంది. చూసే విషయాల్ని, భావాలని గమనించండి, స్పందించకండి. చాలా మందికి ఆలోచించే పని తమ భావాలే చేస్తున్నాయనేది తెలియదు. భావాలు ఉండవలసిందే, కాదనను, కానీ మీరే వాటికి సాయం లేకుండా సొంతంగా ఆలోచించుకోవటం నేర్చుకోవాలి అన్నాడాయన. మీరు నాకొక ఉదాహరణ ఇవ్వగలరా అని అడిగాను. తప్పకుండా. ఎవరైనా నేను ఉద్యోగం వెతుక్కోవాలి అంటే అది అతను సొంతంగా ఆలోచించటం అనిపించుకోదు. భావాలే ఆ పని చేయిస్తున్నాయన్నమాట. డబ్బు ఉండదేమో అనే భయం అలాంటి ఆలోచనని రేకెత్తిస్తుంది. కానీ బిల్లులు చెల్లించాలంటే జనం దగ్గర డబ్బుండాలి కదా అన్నాను. అవును, ఉండాలి. కానీ నేను చెప్పేది భయం అనేది వాళ్ళని ఆలోచించేందుకు ప్రేరేపిస్తుందని అన్నాడు రిచ్ డాడ్ నవ్వుతూ. నాకర్థం కావటం లేదు అన్నాడు మైక్. ఉదాహరణకి డబ్బు చాలదేమో అనే భయం కలిగిందనుకో, అప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి వెంటనే పరిగెత్తి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని 4 రాళ్లు తెచ్చుకునే బదులు తమని తాము ఇలా ప్రశ్నించుకోవచ్చు. ఈ భయాన్ని జయించటానికి ఉద్యోగం సంపాదించుకోవటం అనేదే శాశ్వతమైన పరిష్కారమా? ఉద్దేశంలో ఈ ప్రశ్నకి జవాబు కాదు అనే. ముఖ్యంగా మీరు ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తే ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారమని తెలుసుకుంటారు అన్నాడు రిచ్ డాడ్. కానీ మా నాన్న ఎప్పుడు చూసినా స్కూల్కెళ్ళు, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడే నీకు మంచి నిలకడైన ఉద్యోగం దొరుకుతుంది అంటూ ఉంటాడే అన్నాను కొద్దిగా తికమక పడుతూ. రిచ్ డాడ్ నవ్వుతూ, ఆయన అలా అనడాన్ని నేను అర్థం చేసుకోగలను. చాలామంది అదే అంటారు. వాళ్ల లెక్కన అదే మంచి సలహా. కానీ అందరూ ఆ సలహా ఇవ్వటానికి ముఖ్యమైన కారణం భయం అన్నాడు. అంటే మా నాన్న భయపడటం వల్లే అలా అంటాడని మీ ఉద్దేశమా? అవును, నువ్వు డబ్బు సంపాదించలేవని, సమాజంలో ఎమడలేవని భయపడి ఆయన అలా అంటాడు. నన్ను అపార్థం చేసుకోకు. ఆయనకి నువ్వంటే ప్రేమ. నీ జీవితం ఎంతో చక్కగా సాగిపోవాలని ఆయన కోరుకుంటాడు. ఆయన భయం సబబే అని కూడా నేను అంటాను. చదువు, ఉద్యోగం ముఖ్యమే, కానీ అవి భయాన్ని నివారించలేవు. ప్రొద్దున్నే లేచి 4 రాళ్లు సంపాదించటానికి ఆయన్ని బయటికి పంపే ఆ భయమే నువ్వు స్కూల్కి వెళ్లవేమోనని, తప్పక వెళ్లాలని ఆయనకి ఆందోళన కలిగిస్తుంది అన్నాడు రిచ్ డాడ్. అయితే మీ సలహా ఏమిటి అని అడిగాను. డబ్బు తాలూకు శక్తిని ఎలా స్వాధీనం చేసుకోవాలో నీకు నేర్పాలనుకుంటున్నాను. దాన్ని చూసి నువ్వు భయపడకుండా ఉండాలి. ఆ విద్య స్కూల్లో నేర్పరు. దాన్ని నువ్వు నేర్చుకోకపోయినట్టయితే నువ్వు డబ్బుకి బానిసవైపోతావు. నెమ్మదిగా ఆయన మాటల్లో నాకు అర్థం బోధపడుతుంది. ఆయన మా దృష్టిని విస్తరింపచేయాలనుకుంటున్నాడు. మిస్సెస్ మార్టిన్ గాని, ఆయన కింద పనిచేసేవాళ్ళు గాని, ఇంకా చెప్పాలంటే మా నాన్నగాని చూడలేని దాన్ని మాకు చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన ఉదాహరణలు నాకు ఎంతో క్రూరంగా తోచినా వాటిని నేనెప్పుడూ మర్చిపోలేదు. నా దృష్టి ఆ రోజు విశాలమైంది. చాలామంది జీవితాల్లో దాగి ఉన్న ఉచ్చుని నేను చూడటం ప్రారంభించాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.